ఎక్కువ చేస్తున్నారు దేవుని ఎదురు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు అనే ఆయన ముందు ఏమాత్రం మనం ఎన్నికలేము. గుర్తుపెట్టుకోండి, ఆయన ముందు నువ్వు ఆయన మీద కోపం పెంచడం పెట్టి, ఆయనకి డిమాండ్ చేయడం పెట్టి. కొంతమంది ప్రార్థన చూస్తారు, డిమాండ్ నువ్వు చేస్తావు అంటున్నాడు. చేయడు, చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు చేస్తావు, నువ్వు చూస్తావు. ఇదిగో ఒక ఆయన బలగుతున్నాడు, నువ్వు చేయి అంటున్నాడు. ఎవడు నువ్వు కమాండ్ చేయడానికి? నీ చిత్తమైతే చేయి ప్రభువా, దీనులైన మేము నిన్ను బతిమాలుకుంటున్నాం. ఇది పద్ధతి. దేవా నీ చిత్తం ఎలా ఉండాలో జరగచ్చు, అది పద్ధతి. ప్రార్థన నడుతున్నాడు, మాట్లాడడం రావట్లేదు, ఎందుకంటే అలవాటైపోయింది. అందుకే పప్పులో ఉప్పు తక్కువైతే దేవుడిని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ప్రార్థన చేసిందట, లైవ్లో వెళుతుంది. ఎవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఇది వాస్తవం తెలియాలి, ఇలాంటివి ప్రజలకు చెప్పకూడదు. ఏమని చెప్తుందో తెలుసో? ఒక ఆవిడ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో దేవా, ఏంటి ప్రభువా, రోజు తెల్లవారుజామున లేచి నీకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, లేవలేకపోతున్నాను, బద్ధకం ఎక్కువైపోయింది, ప్రార్థన చేసే శక్తి నాకు ఇవ్వు ప్రభు అంటే దేవుడు అన్నాడట, రోజు నిద్రపోయి లేవట్లేదని 3 నల్లులను పంపించాడంట. నేను అడుగుతాను, లాజిక్ ఉందా? కనీసం లాజిక్ ఉందంటే ఈవిడ గారెలు లేపడానికి నల్లులను పంపుతాడా? ఎవరింట్లోనే ఎలకలు ఎక్కువైపోయాట, దేవుడికి ప్రార్థన చేసిందట, ఆ ఎలకలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే పిల్లిని పంపాడా? నేను అడుగుతాను, మరి అడుగుతున్నారు. బయట వాళ్ళు నవ్వుతున్నారంటే, అరే ఇంత 66 పుస్తకాలు బతుకంతా పడి కుస్తీ పడి ఇంత కష్టపడి చదివిన తెగని వచనాలు ఉన్నాయి, ఇంకా తెగని వచనాలు, ఇంకా మన ఊహలకు అందనంత జ్ఞానం 66 పుస్తకాలు ఉంటే పిల్లులు ఎలకలు పప్పులో ఉప్పు అంటున్నారంటే నేను అడుగుతున్నాను, లేఖనాలు ఎప్పుడు అర్థమవుతాయి? దేవుడు మనకు అర్థమవుతుందని అడుగుతున్నాను. కనీసం లాజిక్ తెలుస్తుందా? ఎందుకు ఇలా తయారవుతుందో తెలుసా? మన దేవుడిని మనం అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. మన దేవుడు మనకే తెలియకపోతే, దేవుడు అంటే తెలియని వాడికి మనం ఏం చెప్తామండి మన దేవుడికి వచ్చి? అందుకే చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్న వారికన్నా మధ్యలో వచ్చిన వారికి భయం ఎక్కువ. దేవుడు అంటే అమ్మో ఈ దేవుడు ఖచ్చితమైన వాడు, అమ్మో ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ దేవుడికి ఓ ఖచ్చితమైన విలువలు ఉన్నాయి, వాళ్ళు భయపడుతున్నారు. చిన్నప్పటి నుంచి వచ్చిన వారికి చేతుల్లో బైబిల్ ఉండదు, చిన్నప్పటి నుంచి ఉన్నవారికి కనీసం బైబిల్ చదివే అంత అలవాటు ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. ఎంత బైబిల్ అని తనమో తెలుసా? పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు ఇలా వస్తే ఇలా సైడ్ అయిపోతాం సిగ్గు లేకుండా. కనీసం వందను గౌరవం, ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇలాంటి వారు ఎక్కువైపోయారు. అలాంటి టైంలో బాగుండండి, చూసినోళ్ళకి బుర్రకెక్కలేదండి దేవుడు, నడిచినోళ్ళకి బుర్రకెక్కలేదండి దేవుడు, ఎర్ర సముద్రం అద్భుతం చూసిన కల్లారా చూసిన వేలకు బుర్రకెక్కలేదు. ఎందుకంటే దేవుడు దగ్గరుండి అద్భుతాలు చేసేసరికి ఆ అద్భుతాలు విలువ అనుభవించిన వారికి తెలియలేదు, కానీ అద్భుతాలు గురించి విన్నవారికి మీ దేవుడు ఎంతైనా గొప్పవాడయ్యాడు.